హామీలు ఇవ్వడం, వాటిని అమలు చేయలేకపోవడం, అడిగితే ప్రతిపక్షాలపై నెట్టడం కాంగ్రెస్ ప్రభుత్వానికి అలవాటుగా మారింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు అమలు కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. ఇందులో దివ్యాంగులు ఎంతో ఆతృతగా ఉన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వికలాంగులకు 6,000 పెంచుతామని ప్రకటించింది. ఈ అంశం మేనిఫెస్టోలో సైతం పెట్టారు. కానీ ఇప్పటికీ అమలు కాకపోవడం పట్ల వికలాంగులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో 3,016 ఉండగా అప్పటి కేసీఆర్ ప్రభుత్వం 4,016కు పెంచింది. అదే నేటికి అమలవుతుంది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఆశలు పెంచడంతో వికలాంగులు మొదట్లో ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. కానీ వారి ఆశలు అడియాసలయ్యాయి. దీంతో పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినా ఫలితం లేకుండానే పోయిందని వికలాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వికలాంగుల బాధలు అర్థం చేసుకుని కేసీఆర్ 1000 పెంచారని, కానీ నేటి ప్రభుత్వం ఏమాత్రం పెంచకపోవడం లేదంటున్నారు. వికలాంగుల బాధలు అర్థం చేసుకొని ఇచ్చిన హామీలు అమలు చేయాలని వికలాంగులు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గంగాపురం సంజీవులు అన్నారు. లేకుంటే వికలాంగుల ఆగ్రహానికి గురి కావడం ఖాయం. లేని ఆశలు చెప్పి ఇప్పుడు అమలు చేయకపోవడం విడ్డూరంగా ఉంది. మేనిఫెస్టోలో పెట్టిన హామీలు అమలు చేయకపోవడం మంచిది కాదు. ముఖ్యంగా బస్సుల్లో ప్రయాణం మరీ కష్టంగా మారింది. మాకు కేటాయించిన సీట్లు కూడా దొరకడం లేదు. పెంచుతామన్న పెన్షన్ వెంటనే పెంచాలి. ఈ విషయంలో త్వరలోనే కార్యాచరణ రూపొందిస్తాం. దివ్యాంగులపైన తమకు అనేక బాధలు ఉన్నాయని కుస్తీ సిద్ధారాములు అన్నారు. అందరిలాగా పనులు చేయలేక ఉంటున్న మాకు ఖర్చులు కూడా ఎక్కువగానే ఉంటాయి. వీటిని దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ వెంటనే పెంచాలి. తాము ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు, కానీ మాకు ఇచ్చిన హామీలు అమలు కోసం మాత్రమే మా తాపత్రయమన్నారు. గతంలో మా బాధలను అర్థం చేసుకొని కేసీఆర్ ప్రభుత్వం 1000 పెంచిందని మధునల ఎల్లాగౌడ్ అన్నారు. అధికారంలోకి రాకముందు వికలాంగులు పెన్షన్ పెంచుతామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పుడు ఎన్ని నెలలు గడుస్తున్నాయో ఈ విషయంలో పట్టించుకోవడం లేదు. కేసీఆర్ ఉండి ఉంటే మాకు ఇలాంటి ఇబ్బంది ఉండేది కాదు. అడగకుండానే అప్పట్లో పెన్షన్ పెంచారు. ఇప్పుడు ఉండి ఉంటే బాగుండేదని చెప్పారు.